I'm B. Sahasra. ఈరోజు మనం సోషల్ 13th లెసన్ నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్ ఈ లెసన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని నియర్లీ 250 ఇయర్స్ రూల్ చేశారు. 19th సెంచరీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా వీటిని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వీటిని రూల్ చేశారు. కానీ చైనా మాత్రం ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంది. చైనా పేరుకే ఇండిపెండెంట్ కంట్రీ ఉంది, కానీ చైనాని సూపర్ పవర్ కంట్రీస్ చేతిలో ఈ చైనా ఉంది. చైనాలో కింగ్స్ వీక్స్ పర్సన్స్ ఉండేసరికి సూపర్ పవర్ కంట్రీస్ చేతిలో ఈ చైనా ఉంది. చిన్నగా చైనా వాళ్ళు కూడా మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు డెమోక్రసీ కావాలి అనుకుంటే వీళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. చైనా గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. చైనా 2 డిఫరెంట్ ఫేసెస్. 20th సెంచరీ బిగినింగ్ చైనాను రూల్ చేసింది మంచూ డైనెస్టీ. ఇది వీక్ పర్సన్స్. వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు చైనా వాళ్ళతో వీళ్ళు ఏమన్నారంటే కంప్లీట్గా మేము ఏది చెప్తే మీరు అది వినాలి అని వీళ్ళు అన్నారు. ఇంకా వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు చైనా వాళ్ళతో ఇంకా వీళ్ళు ఏమన్నారంటే మా వస్తువులను మేము ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ట్యాక్సెస్ ఉండొద్దు, తీసేయాలి అని చెప్పారు. ఇంకా మా ఆర్మీ ఫోర్సెస్ని మీ దగ్గర ఉంచుతామని చెప్పారు. ఇంకా ఈ వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు ఇంకా చైనా వాళ్ళతో ఏమన్నారంటే మా దగ్గర మీ యాక్ట్స్ని, మీకు సంబంధించిన యాక్ట్స్ మా మీద ఇంప్లిమెంటేషన్ చేయొద్దు అని వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళు చైనా వాళ్ళతో వీళ్ళు ఇట్లా అన్నారు. చైనాలో కింగ్స్ వీక్స్ పర్సన్స్ ఉండేసరికి ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు. ప్రజలు అన్హ్యాపీగా ఉన్నారు. ప్రజలు ఈ వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ మీద ప్రజలు ఫైట్ చేశారు. ఎస్టాబ్లిషింగ్ ద రిపబ్లిక్. సన్ యట్ సెన్ ఈయన పుట్టిందేమో 1866లో, ఈయన చనిపోయిందేమో 1925లో. సన్ యట్ సెన్ ఈయన మంచూ డైనెస్టీని తీసేసి 1911లో డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసిండు ఈ సన్ యట్ సెన్. ఈయన ఏం చేసిండు? సన్ యట్ సెన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా అంటారు. సన్ యట్ సెన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఈయన చదివిండు. క్రిస్టియానిటీస్ని ఈయన లైక్ చేసిండు. సన్ యట్ సెన్ ఈయన చాలా పూర్ మ్యాన్. సన్ యట్ సెన్ ఈయనకి డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఈయనకి ఇష్టం. కానీ ఈయనకి ఇట్లా డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు కదా, ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఈయనకి ఇష్టం. ఈయనకి మోనార్కీ సిస్టమ్ అంటే ఈయనకి ఇష్టం లేదు. రాజులే పరిపాలిస్తారు, తర్వాత వాళ్ళ కొడుకులు పరిపాలిస్తారు. ఇట్లా ఈ మోనార్కీ సిస్టమ్ అంటే ఈ సన్ యట్ సెన్కి ఈయనకి ఇష్టం లేదు. సన్ యట్ సెన్ ఈయన డాక్టర్. సన్ యట్ సెన్ ఏం చేసిండు? సన్ యట్ సెన్ ఇట్లా చైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడలేక చైనాని డెవలప్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసిండు. ఆ ప్రోగ్రామ్ని 3 ప్రిన్సిపల్స్ అంటారు. ఫస్ట్ది సన్, సెకండ్ది మిన్, థర్డ్ది చుయ్. ఫస్ట్ సన్ ఏంటంటే నేషనలిజం, మిన్ డెమోక్రసీ, చుయ్ ఏమో సోషలిజం. నేషనలిజం అంటే ఏమిటంటే వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళని మన చైనా నుంచి పంపించేయాలి అనేది నేషనలిజం. ఇంకా డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ డెమోక్రసీ. ఇంకా సోషలిజం ఏంటంటే ల్యాండ్స్ లేని రైతులకి ల్యాండ్స్ ఇచ్చేది సోషలిజం. ఈ ప్రోగ్రామ్ని ఈయన డిజైన్ చేసిండు సన్ యట్ సెన్. ఈయన రిపబ్లిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినా అది సక్సెస్ అవ్వలేదు. మిలిటరీ పవర్స్ చేతిలో, వార్ లాస్ చేతిలో ఈ చైనా ఉంది. చైనా ప్రజలు తీసుకున్న ఇట్లా వర్సైస్ ట్రీటీకి డెసిజన్స్కి ఆపోజిట్గా తీసుకున్న డెసిజన్స్కి ఆపోజిట్గా 1919లో ఈ చైనా ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. ఫస్ట్ వరల్డ్ వార్లో చైనా బ్రిటన్ సైడ్ ఉన్నా కూడా జపాన్ వాళ్ళు ఏం చేశారు? చైనా ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ చైనా ప్లేసెస్ ఇప్పుడు దాకా కూడా చైనా ప్లేసెస్ ఇవ్వలేదు. ఎవరు కూడా ఇప్పుడు దాకా కూడా చైనా ప్లేసెస్ని ఇవ్వలేదు. అందుకే ఈ చైనాలో ఈ ప్రొటెస్ట్ చేశారు చైనా ప్రజలు. ఈ మూమెంట్ని మే 4th మూమెంట్ అంటారు. ఇట్లా చైనా ప్రజలు ఏం చేస్తారు? ఈ మూమెంట్ని మే 4th మూమెంట్ అంటారు. అంతే చైనాలో కొంతమంది ప్రజలు వరల్డ్ ట్రెడిషన్స్కి ఆపోజిట్గా ఫైట్ చేశారు. ఇట్లా పుట్టిన పాపలకి, ఆడపిల్లలు అందులో పుట్టిన పాపలకి పాదాలు పెరగకుండా పాదాల క్లాత్స్ కట్టేదాన్ని దీనికి ఆపోజిట్గా ఫైట్ చేశారు. మోడర్న్ సైన్స్, డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలి అని వీళ్ళు ఫైట్ చేశారు. అంతే వెస్ట్రన్ కొలోనియల్ పవర్స్ వాళ్ళని మన చైనా నుంచి పంపించేయాలి, ఇంకా పావర్టీని తగ్గించాలి, ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి అని వీళ్ళు మూవ్మెంట్ చేశారు చైనా ప్రజలు. ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం పావర్టీని తీసేయాలి అని వీళ్ళు ఫైట్ చేశారు. రిపబ్లిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినా అది సక్సెస్ అవ్వలేదు. చైనా వాళ్ళు ఏం చేశారు? చైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయినాయి. చైనాలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గోయామిండాంగ్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశారు. గోయామిండాంగ్ నేషనల్ పార్టీని KMT అంటారు. KMT ఫుల్ ఫామ్ కొమింగ్ టాంగ్ పార్టీ.
ఇట్లా దీన్ని అంటారు ఈ గోయామిన్నంగ్ పార్టీని. గోయామిన్నంగ్ పార్టీ ఇంకా చైనా కమ్యూనిస్ట్ పార్టీ 2 పార్టీస్ ఫామ్ అయినాయి. గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు ఈ సన్యత్సేన్ ఇచ్చిన ఐడియాస్ని వీళ్ళు ఫాలో అయ్యారు. గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు గోయామిన్నంగ్ పార్టీ లీడర్గా చియాంగ్ కైషేక్ని ఉంచారు. చియాంగ్ కైషేక్ ఈయన ఏం చేసిందంటే చియాంగ్ కైషేక్ ఈయన మిలిటరీ హెల్ప్ తోటి వార్లార్డ్స్కి రీజనల్ లీడర్స్కి ఆపోజిట్గా ఫైట్ చేసిండు ఈ చియాంగ్ కైషేక్. చియాంగ్ కైషేక్ ఈయన ఏం చేసిండు, చియాంగ్ కైషేక్ ఈయన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనే దేశం డెవలప్మెంట్ అయింది అని చియాంగ్ కైషేక్ చెప్పిండు. ఇట్లా ఈయన చెప్పిండు. షాంఘై వంటి సిటీస్లో 1919కి 5 lakhs ఇండస్ట్రీస్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో కొంతమంది షిప్ బిల్డింగ్స్లో వర్క్ చేస్తున్నారు. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వర్కర్సే ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఇట్లా లేబరర్స్కి తక్కువ శాలరీ ఇచ్చేవాళ్ళు, అందులో లేడీస్కి ఇంకా తక్కువ శాలరీ ఇచ్చేవాళ్ళు. వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండేవి, అంటే వర్కర్స్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. స్కూలు యూనివర్సిటీస్ డెవలప్ అవ్వడంతో ఈ 1902లో పెక్కింగ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అయింది. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అవ్వడంతో వీళ్ళకి ఇట్లా ఆలోచన వచ్చింది, మాకు కూడా ఫ్రీడమ్ కావాలి, మాకు కూడా రైట్స్ కావాలి అనుకుంటే వీళ్ళకి ఆలోచన వచ్చింది. నెక్స్ట్ ఈ చియాంగ్ కైషేక్ ఈయన కన్జర్వేటివ్. ఈయన లేడీస్ ఇంట్లోనే ఉండాలి అని చియాంగ్ కైషేక్ చెప్పిండు. ఇంకా చియాంగ్ కైషేక్ ఈయన 4 విషయాలు చెప్పిండు. ఏంటిదంటే ఫస్ట్ది పాతివ్రత్యం, సెకండ్ది రూపం, థర్డ్ది మాట, ఫోర్త్ది పని. ఈ 4 కూడా లేడీస్కే ఉండాలి అని చియాంగ్ కైషేక్ చెప్పిండు. అంటే చియాంగ్ కైషేక్ లేడీస్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో కూడా చియాంగ్ కైషేక్ చెప్పిండు. ఏంటంటే పొడుగు డ్రెస్సెస్ వేసుకోవాలి, చిన్న డ్రెస్సెస్ వేసుకోకూడదు అని చియాంగ్ కైషేక్ ఇట్లా లేడీస్ డ్రెస్సెస్ కూడా ఏం చెప్పిండు. గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు ఇట్లా పీసెన్స్ని వీళ్ళు తక్కువగా చూసేవాళ్ళు. ఈ ఆర్మీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు. ఎవరైనా గోయామిన్నంగ్ పార్టీ మీద అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఇట్లా ఈ ఆర్మీ నుంచి వాళ్ళకి ఆపోజిట్గా ఫైట్ చేపిస్తారు ఈ గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు. అంతే ద రైజ్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మీద జపాన్ వాళ్ళు చైనా మీద అటాక్ చేసేసరికి వీరిద్దరు జపాన్కి చైనాకి వార్ ఎక్కువ డేస్ జరగడం వల్ల ఇట్లా చైనా వీక్ అయిపోయేసరికి అన్నిటి ధరలు కూడా 30% పెరిగినాయి. 30% పెరిగేసరికి ప్రజలందరికీ ఇబ్బంది అయింది. రూరల్ చైనా 2 క్రైసిస్ని ఫేస్ చేసింది. ఫస్ట్ది ఈకోలాజికల్ క్రైసిస్, సెకండ్ది సోషియో ఎకనామిక్ క్రైసిస్. ఇట్లా 2 క్రైసిస్ని ఫేస్ చేసింది. ఈకోలాజికల్ క్రైసిస్ ఏంటంటే ఫ్లడ్స్ రావడం, డిఫారెస్టేషన్ అవ్వడం, ఇంకా సాయిల్ ఎగ్జాస్టెడ్ అవ్వడం, ఈ క్రైసిస్ని ఫేస్ చేసింది. ఇంకా సోషియో ఎకనామిక్ క్రైసిస్ అంటే పూరే టెక్నాలజీ అవ్వడం, ఇంకా అప్పులు ఎక్కువ అవ్వడం, ఈ 2 క్రైసిస్ని చైనా ఫేస్ చేసింది. రష్యా రెవల్యూషన్ తర్వాత 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. కామింగ్టౌన్ని లెనిన్ ఇంకా కొంతమంది లీడర్స్ కామింగ్టౌన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ఎక్స్‌ప్లాయిటేషన్ని తీసేసి వరల్డ్ గవర్నమెంట్ని తీసుకురావడానికి ఈ కామింగ్టౌన్ ఫామ్ అయింది. ఎక్స్‌ప్లాయిటేషన్ని తీసేసి వరల్డ్ గవర్నమెంట్ని తీసుకురావడానికి కామింగ్టౌన్ ఇట్లా ఫామ్ అయింది. అన్ని కంట్రీస్ కూడా ఆల్ కంట్రీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఇంకా ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి కామింగ్టౌన్ సపోర్ట్ చేసినాయి. నెక్స్ట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మావో జెడాంగ్ ఈయన ఫార్మర్స్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ని రెవల్యూషనరీ ప్రోగ్రామ్ని తయారు చేసిండు ఈ మావో జెడాంగ్. పీజన్స్ అందరినీ కలిపి ల్యాండ్ లార్డ్స్కి ఆపోజిట్గా ఫైట్ చేపించిండు ఈ మావో జెడాంగ్. ఈయన ఏం చేసిండంటే పీజన్స్ ఆర్మీని తయారు చేసిండు ఈ మావో జెడాంగ్. ఇట్లా ఏం చేసిండు, గోయామిన్నంగ్ పార్టీ వాళ్ళు మావో జెడాంగ్ మీద అటాక్ చేసేసరికి మావో జెడాంగ్ ఈయన తప్పించుకొని జియాంగ్సీ మౌంటైన్స్కి వచ్చిండు. ఇందులో ఇక్కడికి వచ్చి ఈ మావో జెడాంగ్ ఈయన ఇట్లా సోషలిజంని స్టార్ట్ చేసిండు. అంటే ల్యాండ్స్ లేని రైతులకి ల్యాండ్స్ ఇచ్చింది మావో జెడాంగ్. అంటే మావో జెడాంగ్ ఈయన
ఉమెన్స్ అసోసియేషన్ని స్టార్ట్ చేసిండు. ఉమెన్స్ అసోసియేషన్ని ఎంకరేజ్ చేసిండు ఈ మావో జెడాంగ్. అంతే మావో జెడాంగ్ ఈయన ఏం చేసిండంటే ఈయన అరేంజ్డ్ మ్యారేజ్ని తీసేసి ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ని స్టార్ట్ చేసిండు మావో జెడాంగ్. అంతే ఈ మావో జెడాంగ్ ఏం చేసిండంటే ఈయన డైవర్స్ని సింప్లిఫై చేసిండు. అంతే ఇట్లా చేసిండు. మళ్ళీ గోయామిన్డంగ్ పార్టీ వాళ్ళు మావో జెడాంగ్ మీద అటాక్ చేశారు. అటాక్ చేసేసరికి మళ్ళీ మావో జెడాంగ్ జియాంగ్సీ మౌంటైన్స్ నుంచి ఈయన తప్పించుకొని షాంగ్సీకి వచ్చిండు. దీన్ని ఇట్లా 6000 మైల్స్ ట్రావెల్ చేసిండు మావో జెడాంగ్. దీన్నే లాంగ్ మార్చ్ అంటారు. యానంలో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని ఎక్కువ తెచ్చిండు ఈ మావో జెడాంగ్. ఇట్లా 1937 to 45 టైంలో to 45లో ఈ చైనా మీద మళ్ళీ జపాన్ వాళ్ళు చైనా మీద ఇట్లా ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు. అటాక్ చేశారు జపాన్ వాళ్ళు చైనా మీద. ఇట్లా అటాక్ చేసేసరికి ఈ మావో జెడాంగ్ గోయామిన్డంగ్ వీళ్ళిద్దరికి ఎన్ని గొడవలు ఉన్నా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఈ చైనాని తీసుకురావడానికి వీళ్ళిద్దరూ కలిసి జపాన్ మీద అటాక్ చేశారు. అటాక్ చేసేసరికి జపాన్ వెళ్ళిపోయింది. గోయామిన్డంగ్ పార్టీ మావో జెడాంగ్ వీళ్ళిద్దరూ ఇట్లా చైనా పవర్ కోసం వీళ్ళిద్దరూ ఫైట్ చేశారు. ఇందులో మావో జెడాంగ్ విన్ అయిండు. మళ్ళీ ఈ గోయామిన్డంగ్ పార్టీ తప్పించుకొని ఈ గోయామిన్డంగ్ పార్టీ వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు ఏం చేశారు, తైవాన్లో ఐలాండ్కి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు ఈ గోయామిన్డంగ్ పార్టీ వాళ్ళు. ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద రిపబ్లిక్ గవర్నమెంట్ 1949 to 54. 1949లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ ఫామ్ అయింది. చైనా పీపుల్స్లో ఇట్లా రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది న్యూ డెమోక్రసీ అనే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఫామ్ అయింది. ఇట్లా రిపబ్లిక్ అనే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఇది ఫామ్ అయింది. అంతే ఈ గవర్నమెంట్ ఇట్లా అన్ని కంట్రీస్ ఈ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ల్యాండ్ రిఫార్మ్స్కి ఇంప్లిమెంటేషన్ చేసింది. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ నుంచి కొంత ల్యాండ్ పూర్ పీపుల్స్కి ఇచ్చే ల్యాండ్ రిఫార్మ్స్. ఇంకా ఈ గవర్నమెంట్ ఉమెన్స్కి ప్రొటెక్షన్ ఇచ్చింది. అంతే పాలిగామీని అబాలిష్ చేశారు. పాలిగామీ అంటే ఒక భర్తకి ఎంతమంది అయినా భార్యలు ఉండేది పాలిగామీ. దీన్ని అబాలిష్ చేశారు. నెక్స్ట్ ఈ మావో జెడాంగ్ ఈయన ఉమెన్స్కి మెన్స్కి ఈక్వల్ రైట్స్ కల్పించాలి అని మావో జెడాంగ్ చెప్పిండు. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 1951 టైంలో ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అది ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు 1951లో. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఎక్కువ రిచ్ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఆస్తి నుంచి కొంత ఆస్తి పూర్ ఫార్మర్స్కి ఇచ్చారు ల్యాండ్ రిఫార్మ్స్. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. నెక్స్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కంట్రీ లెవెల్లో కమిటీని ఫామ్ చేశారు. కమిటీ కింద వర్క్ టీమ్స్ని కూడా ఫామ్ చేశారు. నెక్స్ట్ రిచ్ పీపుల్స్ ఎంతమంది ఉన్నారు, పూర్ ఫార్మర్స్కి ఎంతమంది ఉన్నారు, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూడడానికి లోకల్గా లీడర్స్ని అపాయింట్ చేశారు. ఈ లీడర్స్ వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీ నుంచే ఈ లీడర్స్ వాళ్ళు కూడా వచ్చారు. ఇట్లా ఈ లీడర్స్ కూడా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చారు. నెక్స్ట్ ల్యాండ్ లాట్స్ వాళ్ళల్లో ఈ ప్రజలు ల్యాండ్ లాట్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టేసరికి ల్యాండ్ లాట్స్ వాళ్ళని ప్రజలు ఇబ్బంది పెట్టేసరికి ల్యాండ్ లాట్స్ వాళ్ళు వీళ్ళు తప్పించుకొని ఈ ల్యాండ్ లాట్స్ వాళ్ళని ప్రజలు ఇబ్బంది పెడతారు. ఇంకా చంపేస్తారు ల్యాండ్ లాట్స్ వాళ్ళని. చంపేసిన వాళ్ళలో 20 lakhs మంది చనిపోయారు. ల్యాండ్ లాట్స్లో 10 to 20 lakhs మంది చనిపోయారు. 43% కల్టివేటెడ్ ల్యాండ్ని ఇంకా 60% ప్రజలకు ఇచ్చారు. మిడిల్ క్లాస్ వాళ్ళు డెవలప్ అయ్యారు. అంతే ప్రజలకి ఎక్కువ పూర్ ఫార్మర్స్కి ల్యాండ్ పెరిగింది. ఇట్లా చేశారు. ఇంకా ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అయింది. ప్రజలకి అడల్ట్ పీజియన్స్ని అబాలిష్ చేశారు. ఇట్లా అడల్ట్ పీజియన్స్ నైట్ స్కూల్స్ని అబాలిష్ చేశారు. ఓకే బాయ్. హాయ్ అండి లక్ష. ఇవాళ మనం పార్ట్ 1 నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్ గురించి చెప్పుకుందాం. చాప్టర్ 13 క్లాస్ 10. ఇప్పుడు మనం వియత్నాం గురించి చూసుకుందాం. 19th సెంచరీలో ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంని ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంలో రైస్ ఎక్కువగా పండించేటట్లు ఈ ఫ్రెంచ్ వాళ్ళు చేశారు.
ఈ ఫ్రెంచ్ వాళ్ళు 3 స్ట్రాటజీస్ని యూజ్ చేశారు. అవేంటి అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఇరిగేషన్ ఫెసిలిటీస్ మొక్కల్ని పండించడానికి మనకి ఎక్కువగా వాటర్ అవసరం కాబట్టి వీళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఫస్ట్ వీళ్ళు బిల్డ్ చేశారు. సెకండ్ ఏంటిదంటే ఎంకరేజ్ ఫార్మర్ ల్యాండ్లార్డ్స్ని భూస్వాములను ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువగా రైస్ పండిస్తారనుకొని వీళ్ళని ఈ ల్యాండ్లార్డ్స్ని ఎంకరేజ్ చేయాలి అని దీన్ని సెకండ్ స్ట్రాటజీగా రెండో స్ట్రాటజీగా వీళ్ళు పెట్టుకున్నారు. థర్డ్ స్ట్రాటజీ ఏంటిదంటే ప్రొవైడింగ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్, అంటే మార్కెట్ని ప్రొవైడ్ చేశారు. ఈ ఫార్మర్స్ రైతన్నలు ల్యాండ్లార్డ్స్ అందరూ కూడా ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వీళ్ళు కొనకపోతే ఇంకొక లేకపోతే కనీసం గవర్నమెంట్ అయినా మన పంటని కొంటుంది అని అనుకొని కొంచెం హోప్ని వీళ్ళు ఫార్మర్స్లో ఉండేటట్లు వీళ్ళు చేశారు. కాబట్టి వీళ్ళు ఈ 3 స్ట్రాటజీస్ని యూజ్ చేశారు. అవేమంటే టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, నెక్స్ట్ ఎంకరేజ్ ల్యాండ్లార్డ్స్, ప్రొవైడింగ్ మార్కెటింగ్. ఈ 3 ఫెసిలిటీస్ కూడా ఈ ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మెకాంగ్ డెల్టా మెకాంగ్ డెల్టా అనే ఈ ప్లేస్లో వీళ్ళు కెనల్స్ని ఇంకా బ్రిడ్జెస్ని వీళ్ళు బిల్డ్ చేశారు. ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫోర్స్డ్ లేబర్స్ తోటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు. లేబర్స్ని ఫోర్స్ చేసి మరీ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ మొత్తంలో కూడా రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరిగినాయి. 2/3% ఆఫ్ ల్యాండ్ కూడా వియత్నాం మొత్తంలో కూడా 2/3% ఆఫ్ ల్యాండ్ రైస్కే ఇచ్చారు. 2/3% ఆఫ్ ల్యాండ్ కూడా రైసే పండిస్తున్నారు. రైస్ ఇంకా రావాలి. నెక్స్ట్ 1931లో 1931లో ఏమైందంటే వరల్డ్ మొత్తంలో కూడా వియత్నాం ఎక్స్పోర్ట్ చేసే దానిలో వరల్డ్ మొత్తంలో కూడా వియత్నాం 3rd ప్లేస్లో ఉందని అన్నారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళు ఈ ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయాలి. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ని వీళ్ళు డెవలప్ చేశారు ఈ ఫ్రెంచ్ వాళ్ళు. ఇంకా ఇందులో ఎక్కువగా డెవలప్ అయిన ప్రజలు ఎవరెవరంటే ఫ్రెంచ్ వాళ్ళు, ఇంకా భూస్వాములు అంటే ల్యాండ్లార్డ్స్ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యారు. ఈ ల్యాండ్లార్డ్స్ ఎట్లా డెవలప్ అయ్యారంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం, అంటే పన్నులు ఎక్కువ వేయడం, ట్యాక్స్ ఎక్కువగా విధించడం ద్వారా వీళ్ళు ఈ ల్యాండ్లార్డ్స్ ఫార్మర్స్ నుంచి ఎక్కువగా తీసుకున్నారు. ఇంకా ఈ ఫార్మర్స్ ఏమయ్యారు, వాళ్ళు డెబిట్స్లోకి వెళ్ళారు. వీళ్ళు చాలా డెబిట్స్ అప్పుల్లో వీళ్ళు ఉన్నారు ఈ ఫార్మర్స్ వాళ్ళు. కాబట్టి చాలామంది రైతన్నలు కూడా వాళ్ళకు కూడా కొంచెం చాలామంది ఫార్మర్స్ కూడా వాళ్ళ ల్యాండ్ వదులుకోవాల్సి వచ్చింది. ఇందులో ఈ ల్యాండ్ వదులుకున్న ఏరియా ఏమైందంటే 1938లో 1938లో ఏమైందంటే అన్నాం అనే ప్లేస్లో అనామ్ అనే ఒక ప్లేస్లో 53% ఆఫ్ ల్యాండ్ 53% ఆఫ్ ల్యాండ్ కూడా కొన్ని ఫ్యామిలీస్ 53% ఆఫ్ ల్యాండ్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇంకా టొన్కిన్ అనే ఒక ప్లేస్లో కూడా 58% ఆఫ్ ల్యాండ్ వాళ్ళ ఫ్యామిలీస్ 58% ఆఫ్ ల్యాండ్ వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. ముచ్చించిన అనే ఒక ప్లేస్లో కూడా 79% ఆఫ్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ చాలా ఫార్మర్స్ కూడా రాత్రి వీళ్ళు అన్నం లేకుండా పండుకున్న రోజులు కూడా ఈ రైతన్నలకి ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫార్మర్స్ కొన్ని నెక్స్ట్ ఏంటంటే ఈ ఫార్మర్స్ ల్యాండ్లార్డ్స్ వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ పొలంలో ల్యాండ్లార్డ్స్ కౌలు తీసుకుంటారు. ఫార్మర్స్ ల్యాండ్లార్డ్స్ యొక్క పొలాన్ని కౌలు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఫార్మర్స్ వాళ్ళ పొలంలో అంటే పొలం దగ్గర ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసేవాళ్ళు. హౌసెస్లో ఇంకా వాళ్ళ ఫార్మ్లో కూడా వీళ్ళు పనిచేసేవాళ్ళు. కాబట్టి ఫార్మర్స్ లెక్కలేరు, వాళ్ళు లేబరర్స్కి వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ద సివిలింగ్ మెషిన్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. మన ఇండియాకి బ్రిటిషర్స్ వచ్చినా లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళకి
ఫ్రెంచ్ దగ్గరికి వియత్నాం వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిన వీళ్ళిద్దరు కూడా మన ఇండియా లేకపోతే వియత్నాం వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి మనమే నేర్పించాలి, మనమే ఎడ్యుకేటెడ్ చేయాలి, మనం వాళ్ళని కొంచెం క్వాలిఫికేషన్ చేయాలనుకొని వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు అనుకున్నారు ఒకవేళ వీళ్ళకి ఎక్కువగా ఎడ్యుకేషన్ వస్తే కొంతమంది అందరూ మనకి ఎదురుగా దాడికి తిరుగుతారా, ఒకవేళ కొంచెమే నేర్పియాలా అంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా పెట్టాలని వీళ్ళు అనుకున్నారు. ప్రైమరీ స్కూల్స్ మట్టికే వీళ్ళు ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేశారు. ప్రైమరీ స్కూల్స్ మట్టుకు అంటే ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ దాకానే వీళ్ళకి ఎడ్యుకేషన్స్ ఏర్పాటు చేశారు. చిన్నగా ఈ ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. పెద్ద ల్యాండ్ లార్డ్స్ లేకపోతే ల్యాండ్ లార్డ్స్ పిల్లలు వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, అంటే వాళ్ళు మాత్రమే ఫ్రెంచ్ లాంగ్వేజ్ని నేర్చుకునేవాళ్ళు. అదే చిన్న గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ఈ వియత్నాం లాంగ్వేజ్ని ప్రైమరీ స్కూల్స్ మట్టికి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ద ఎమర్జెన్సీ ఆఫ్ ద వియత్నామీస్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ వియత్నాం వాళ్ళు యాక్చువల్లీ మనం ముందే చెప్పుకున్నాం, పెద్ద స్కూల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు, పెద్ద స్కూల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ని నేర్పిస్తారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళ దానిలో వాళ్ళ ఫ్రెంచ్ వాళ్ళ బుక్స్లో ఏమని ఉంటుందంటే ఫ్రెంచ్ వాళ్ళని పొగుడుకుంటుంటుంది ఆ బుక్స్లో. కానీ ఈ టీచర్స్ ఏం చేశారు, ఈ టీచర్స్ వీళ్ళకి టీచ్ చేసే టీచర్స్ ఉంటారు కదా పిల్లలకి, ఆ టీచర్స్ వీళ్ళు రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటేమో బుక్లో ఉన్నది చెప్పొచ్చు, ఇంకోటేమో జరుగుతున్న నిజాన్ని చెప్పొచ్చు. కాబట్టి ఈ టీచర్స్ ఏం చేశారంటే వీళ్ళు నిజాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ పిల్లల్ని గుడ్ సిటిజన్స్గా మార్చే పవర్ టీచర్స్ చేస్తేనే ఉంటుంది. కాబట్టి ఈ టీచర్స్ వాళ్ళు జరుగుతున్న నిజాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వియత్నాం వాళ్ళ టీచర్స్ నెక్స్ట్ ఈ పిల్లలు ఏ మూమెంట్ స్టార్ట్ అయినా ఏం జరుగుతున్నా కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఏ మూమెంట్ అయినా పిల్లల నుంచే స్టార్ట్ అయ్యేది. యంగ్ అనం పార్టీని ఈ స్టూడెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు 20th సెంచరీలో. వీళ్ళు అప్పటి నుంచి పిల్లలు అనామీస్ పేపర్ని పబ్లిష్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ అసలుకి ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 20th సెంచరీలో 20వ శతాబ్దంలో 20th సెంచరీలో ఏమైందంటే ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి కూడా వీళ్ళు మోడర్న్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు చాలా కంట్రీస్ కూడా వెళ్ళారు. అంటే జపాన్ వెళ్ళారు, వీళ్ళు చైనా వెళ్ళారు, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, ఇట్లా చాలా కంట్రీస్ కూడా వీళ్ళు తిరిగారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఓల్డ్ ఎంపరర్ బహోదైని ఈ ఓల్డ్ ఎంపరర్ని తీసేసి ఈ పప్పెట్ ఎంపరర్ని తీసేసి ఎన్యుయన్ డైనాసిటీకి చెందినటువంటి ఒక కింగ్ని ఏర్పాటు చేయాలి అని ఈ పిల్లలు అనుకున్నారు, ఈ స్టూడెంట్స్ అనుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు అన్ని దేశాలు తిరిగిందనుకున్నాం మన మోడర్న్ ఎడ్యుకేషన్ కోసం, చాలా దేశాలు కూడా తిరిగారు. సన్యత్ సేన్, చైనాలో ఉన్నటువంటి సన్యత్ సేన్, ఈ సన్యత్ సేన్ ఏం చేసిందంటే చైనాలో ఉన్నటువంటి సన్యత్ సేన్ ఈయన డెమోక్రటిక్ గవర్నమెంట్ని డెమోక్రటిక్ నేషన్గా ఫామ్ చేసుకోవడం చూసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ మనం 1929లో 1929లో ఏమైందంటే అప్పుడు గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఈ గ్రేట్ డిప్రెషన్ ద్వారా చాలా కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయింది. అందులో ఈ వియత్నాం కూడా ఎఫెక్ట్ అయింది, ఎకనామికల్గా ఎఫెక్ట్ అయింది. దాని ద్వారా రైస్ రేట్ తగ్గిపోవడం, లేకపోతే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం, పావర్టీ పెరగడం లాంటివి జరిగింది. ఇందులో తర్వాతకి ఈ వియత్నాం ప్రజలు ఏం చేశారంటే ఈ వియత్నాం ప్రజలు ఉన్నారు కదా, ఈ వియత్నాం ప్రజలు ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఎగనిస్ట్గా ఫైట్ చేద్దామని వెళ్ళారు. కానీ ఈ ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ఉక్కుపాదంతో మరి ఘోరంగా వీళ్ళని అణిచివేశారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఇట్లా వీళ్ళని అణిచివేసేసరికి 1930 ఇప్పుడు 1930 ఏమైందంటే వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని ఫామ్ చేసుకున్నారు ఈ వియత్నాం వాళ్ళు. దీన్ని ఫామ్ చేసిన ఎవరంటే హోచిమెన్. ఈ హోచిమెన్ కమ్యూనిస్ట్ పార్టీని ఫామ్ చేసింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్ సాంగ్ డాంగ్ అని కూడా అంటారు.
ఈ కమ్యూనిస్ట్ పార్టీని లాటర్ నెక్స్ట్ తర్వాతకి ఎంత మార్చారంటే ఇండో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని లాటర్ చేంజ్ చేశారు, తర్వాతకి దీన్ని మార్చారు. ఈ నెక్స్ట్ ఏంటిదంటే వీళ్ళు 1930లో ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఫామ్ చేసుకున్నాం అనుకున్నాం. 1940లో 1940వ సంవత్సరంలో ఏమైందంటే జపాన్ వాళ్ళు ఈ వియత్నాంని జపాన్ వాళ్ళు కూడా ఆక్రమించేశారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు ఇంకా జపాన్ వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా ఈ వియత్నాం వాళ్ళు తరిమేయాలంటే వీళ్ళిద్దరిని కూడా వెళ్ళగొట్టాలి. ఆ టైంలోనే ఏం జరుగుతుంది? సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలోనే జరుగుతుంది. ఒక పక్క జపాన్ వాళ్ళు ఉన్నారు, ఒక పక్క ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. ఆ టైంలోనే ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేది ఈ వియత్నాం వాళ్ళకి జరుగుతుంది. నెక్స్ట్ తర్వాతకి ఏమైందంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఆ టైంలో హిట్లర్ ఏం చేస్తుందంటే ఫ్రెంచ్ని ఆక్యుపై చేసుకుంటూ, కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు కొంచెం వీక్ అయిపోయారు. ఇప్పుడు మనం ద లీగ్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ వియత్నాం గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. దీన్ని డక్ ల్యాప్ డాంగ్మిన్ అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు జపాన్ వాళ్ళు హనాయ్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ హనాయ్ని తిరిగి ఆక్యుపై చేసుకున్నారు ఈ వియత్నాం ప్రజలు. ఇప్పుడు వీళ్ళు డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్కి చైర్మన్ ఎవరంటే హో చి మిన్. ఈ హో చి మిన్ కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని ఈ హో చి మిన్ తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చిండు? కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. అవి ఏమేంటి అంటే 25% ఆఫ్ ల్యాండ్ 25% ఆఫ్ ల్యాండ్ రేట్ని 25% ఆఫ్ ల్యాండ్ రేట్ని తగ్గించిండు. ఇంకా కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చిండు. టెనెన్స్ యొక్క అప్పుల్ని తీసేసిండు. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రెంచ్ వాళ్ళు కొంచెం ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. ఈ మిగిలినటువంటి ఈ ల్యాండ్ ఫ్రెంచ్ వాళ్ళు కొన్ని ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు కదా, ఈ మిగిలినటువంటి కొంచెం ల్యాండ్ని కూడా అది ప్రజలకి పంచిపెట్టిండు ఈ హో చి మిన్. ఓకే, నెక్స్ట్ హో చి మిన్ మిగిలిన ల్యాండ్ కూడా వీళ్ళకి పంచిపెట్టిండు. ఈ విధంగా హో చి మిన్ కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ద న్యూ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఓకే, ద న్యూ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ వియత్నాం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళని ఎట్లా కొట్లా తరిమేయాలంటే మన కంట్రీ నుంచి ఫ్రెంచ్ వాళ్ళని తీసేయాలి, మనకి ఇండిపెండెంట్ కంట్రీ కావాలని అనుకున్నారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎల్లగొట్టాలి అని వీళ్ళు అనుకున్నారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళకి అగెనిస్ట్గా వీళ్ళు ఫైట్ చేశారు వియత్నాం వాళ్ళు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే పపెట్ కింగ్ బావోదయ్ పపెట్ కింగ్ ఉంది. ఈ బావోదయ్ ద్వారా ఈ ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంని మళ్ళీ ఆక్యుపై చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈ వియత్నాం వాళ్ళు ఏం చేశారంటే వద్దని వీళ్ళకి ఈ ఫ్రెంచ్ వాళ్ళకి అగెనిస్ట్గా ఈ వియత్నాం వాళ్ళు ఫైట్ చేశారు. దెన్ బింగ్పు అనే ఒక ప్లేస్లో 1954లో ఈ వియత్నాం వాళ్ళకి ఇంకా ఫ్రెంచ్ వాళ్ళకి వార్ జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళని ఓడించేశారు ఈ వియత్నాం వాళ్ళు. లాస్ట్కి 16,000 ఫ్రెంచ్ సోల్జర్స్ని ఇంకా ఆర్మీ వాళ్ళని కూడా వీళ్ళు జైలు పాలయ్యారంటే అరెస్ట్ చేసేసారు. 1954లో ఈ వియత్నాం వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిదంటే ఈ వియత్నాంని వీళ్ళు టూ పార్ట్స్గా డివైడ్ చేసింది. ఒకటేమో నార్త్ వియత్నాం, సెకండ్ ఏంటిదంటే సౌత్ వియత్నాం. నార్త్ వియత్నాంలోనేమో హో చి మిన్ రూల్ చేస్తాడు, అదే సౌత్ వియత్నాంలోనేమో పప్పెట్ కింగ్ బావోదయ్ సౌత్ వియత్నాంని రూల్ చేస్తాడు. బావోదయ్ తర్వాతకి ఇంకా కొంతమంది అంటే బావోదయ్ వచ్చిండు, సౌత్ బావోదయ్ ఉండు. బావోదయ్ తర్వాతకి ఎన్గో డీమ్ అనే ఈ డీమ్ అనేది వచ్చిండు.
ఇతను ఈ డీమ్ ప్రజలందరినీ కూడా చాలా సప్రెస్ చేసిండు. అంటే డీమ్కి అగెనిస్ట్గా ఎవరైనా వస్తే వాళ్ళు చేయలే అని, వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు అని ఈ డీమ్ ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయటం లాంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే ఎన్కోడిన్ డీమ్ వచ్చిందని అనుకున్నాం. ఎన్కోడిన్ డీమ్ వచ్చింది, ప్రజలందరినీ సప్రెస్ చేసింది. అదే ఇప్పుడు నార్త్లో చూసుకుంటే హోచిమిన్ నుండి ఈయన కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చిండు, 25% ఆఫ్ ల్యాండ్ రెంట్ని తగ్గించిండు. ఇంకా ఈయన కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చిండు, టెనెన్స్ యొక్క అప్పుల్ని తీసేసిండు, మిగిలిన ల్యాండ్స్ ఈ ప్రజలకి పంచిపెట్టిండు ఈ హోచిమిన్. ఓకే, దీని తర్వాతకి ఏమైందంటే కింద సౌత్లో డీమ్ ప్రజలకి అగనిస్ట్గా, అంటే ప్రజల్ని జైలు పాలు చేస్తుండు, వాళ్ళని ఆపోజిట్ వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తుండని చెప్పేసి ఈ డీమ్కి అగనిస్ట్గా ఒక పార్టీని సౌత్లోనే తయారు చేసుకున్నారు. అదేం పార్టీ అంటే NLF, అంటే నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సౌత్లో ఎవరికి అగనిస్ట్గా? డీమ్కి అగనిస్ట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వియత్నాం ప్రజలు ఏమనుకున్నారంటే మనం యూనిఫికేషన్ అవుదాం. ఓకే, ఏమనుకున్నారు? మనం యూనిఫై అవుదాం, మాకు యూనిఫికేషన్ కావాలి, హోచిమిన్ ఇంకా NLF ఇద్దరు మనందరం కలుద్దాం అని వీళ్ళు అనుకున్నారు. అప్పుడే వచ్చింది USA. ఈ USA ఏం చేసిందంటే, ఇప్పుడు మనం ఎంట్రీ ఆఫ్ USA ఉంటుంది, వాళ్ళ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. USA ఏం చేసిందంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వియత్నాం ఇంకా సౌత్ వియత్నాం కలిస్తే వీళ్ళ పవర్ గట్టిగా ఉంటుంది. కాబట్టి కమ్యూనిస్ట్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కూడా ఏకమైతే గట్టి అవుతుంది, పవర్ఫుల్ అవుతుంది వీళ్ళ యొక్క బలం అని చెప్పేసి ఈ USA వాళ్ళు ఏం చేశారంటే, USA వాళ్ళు ఏమన్నారంటే మనం వీళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, వీళ్ళకి కలవకూడదని చెప్పి వియత్నాంకి అగనిస్ట్గా వీళ్ళు ఫైట్కి వచ్చారు. ఎవరు? USA వాళ్ళు వచ్చేసరికల్లే వీళ్ళు ఏజెంట్ ఆరెంజ్, ఏంటది ఏజెంట్ ఆరెంజ్ని బ్రిటిషర్స్ వాళ్ళు వియత్నాం మీద ఏజెంట్ ఆరెంజ్ అనే ఒక కెమికల్ని చల్లారు. 1961 నుంచి 71 మధ్యలో 12 మిలియన్ల గ్యాలన్లు, అంటే 11 మిలియన్స్ గ్యాలన్స్ పైనుంచి కార్గో ప్లేన్స్ ద్వారా వీళ్ళు ఆ ఏజెంట్ ఆరెంజ్ని చల్లేశారు. ఈ ఏజెంట్ ఆరెంజ్ అనేది మొక్కల్ని చంపేటువంటి ఒక విషయం అన్నమాట. అంటే మొక్కల్ని చంపేటువంటి ఒక మెడిసిన్ ఈ ఏజెంట్ ఆరెంజ్. వీళ్ళు ఈ బ్రిటిషర్స్ ఏజెంట్ ఆరెంజ్ ఎందుకు చల్లారు అంటే, వీళ్ళు ఈ వియత్నాం ప్రజలు ఈ మొక్కలు ఈ చెట్ల వెనకాల దాచుకుంటున్నారు కదా, ఈ చెట్ల వెనకాల వీళ్ళు దాచుకోవద్దు అని వీళ్ళు ఏజెంట్ ఆరెంజ్ని వీళ్ళు చల్లారు. ఈ ఏజెంట్ ఆరెంజ్ ద్వారా చాలా మంది కూడా నష్టపోయారు. అంటే మనకి ఫారెస్ట్ లేవు, క్రాప్స్ లేవు, అంటే అవన్నీ కూడా డిఫారెస్టేషన్ జరిగింది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఏజెంట్ ఆరెంజ్ని చల్లడం ద్వారా ఫారెస్ట్, క్రాప్స్ అవన్నీ కూడా పోయినాయి. ఓకే, ఇంకా ఈ ఏజెంట్ ఆరెంజ్లో ఉన్నటువంటి ఒక కెమికల్ డయాక్సిన్ అనే ఒక కెమికల్ ఉంది. ఓకే, ఈ డయాక్సిన్ అనే కెమికల్ ద్వారా ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ లాంటివి రావటం కానీ, లేకపోతే క్యాన్సర్ రావటం లాంటివి కానీ వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇప్పటికి కూడా ఎఫెక్ట్ అంతే ఉంది. 1965 నుంచి 1972 దాకా, 1965 నుంచి 72 దాకా వీళ్ళకి మధ్య గొడవ జరిగింది, అంటే వార్ జరిగింది. ఇందులో USA నుంచి, అంటే US నుంచి అమెరికా నుంచి ఎంతమంది వచ్చారంటే 34 lakhs మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. 34 lakhs మంది ఆర్మీ వాళ్ళని ఈ వియత్నాంకి అగనిస్ట్గా ఫైట్కి పంపించింది. ఇంత చనిపోయింది, ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు చనిపోయారు, అంతే వియత్నాం వాళ్ళు కూడా చనిపోయారు. ఎంతమంది చనిపోయారంటే 47,244 మంది చనిపోతే 3,03,750
4 మెంబర్స్ వీళ్ళు అంటే గాయాలైన ఇంతమందికి కూడా గాయాలు అవ్వటం జరిగింది. ఇంకా 23,014 మెంబర్స్ కూడా డిసేబుల్డ్ పర్సన్స్ అయ్యారు. ఇంతమందికి కూడా ఇందులో బ్రిటిష్ వాళ్ళకి ఇంకా వియత్నాం వాళ్ళకి వీళ్ళిద్దరికి కూడా చాలా నష్టం జరిగింది ఈ వార్ ద్వారా. ఈ వార్లో వియత్నాం వాళ్ళు కూడా ఫైట్ చేశారు, బ్రిటిషర్స్ వాళ్ళు కూడా ఫైట్ చేశారు. వియత్నాం వాళ్ళు కొన్ని పవర్ఫుల్ వెపన్స్ బాంబ్స్ వీళ్ళు తయారు చేశారు. B-52 బాంబుని ఈ వియత్నాం వాళ్ళు యూజ్ చేశారు. అదే బ్రిటిషర్స్ వాళ్ళు నాపాలం అనే ఒక బాంబు, ఈ నాపాలం అనే ఒక బాంబు ఇది ప్రజల్ని చంపడానికి ఈ బాంబుని యూజ్ చేస్తారు. ఏంటిది? నాపాలం. ఇంకా ఏజెంట్ ఆరెంజ్, ఈ ఏజెంట్ ఆరెంజ్ మొక్కల్ని చంపడానికి వీళ్ళు యూజ్ చేస్తారు. ఈ 2 బాంబులు కూడా ఈ బ్రిటిషర్స్ వాళ్ళు యూజ్ చేశారు. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఈ వియత్నాం మినిస్టర్గా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఫైట్ని ఆపలేదు. ఈ బ్రిటిషర్స్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఏమన్నారంటే వద్దు వియత్నాంకి అగెన్స్ట్గా ఫైట్ ఆపేయండి అని వీళ్ళు అన్నారు. అని వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసేసరికల్లే యూఎస్ వాళ్ళు వద్దు ఆపొద్దు అని అనుకున్నారు. వీళ్ళు ఈ వియత్నాం ప్రజలు వాళ్ళ ఫ్యామిలీస్ వదులుకొని వాళ్ళ పొలాలను వదులుకొని మా ఫ్రీడమ్ మాకు కావాలి, మా ఇండిపెండెంట్ మాకు కావాలి అని వీళ్ళు ఫైట్ చేస్తున్న ఈ వియత్నాం ప్రజల్ని ఈ బ్రిటిషర్స్ వాళ్ళు తక్కువ అంచనా వేశారు. ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే స్మాల్ కంట్రీ కదా వియత్నాం అనుకొని వాళ్ళు ఈజీగా ఓడించవచ్చు అనుకొని వియత్నాం వాళ్ళని వీళ్ళు తక్కువ అంచనా వేశారు. నెక్స్ట్ ఏంటిదంటే 1974లో యుఎస్ ఇంకా వియత్నాం వీళ్ళిద్దరు కూడా ఒక పీస్ ట్రీటీ అంటే పీస్ అగ్రిమెంట్ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 1975 ఏప్రిల్ 13న ఈ వియత్నాం యూనిఫికేషన్ జరిగింది. సైగన్ గవర్నమెంట్ని అది రెసిడెన్షియల్ ప్యాలెస్ని ఈ నార్త్ వాళ్ళు వీళ్ళు ఆక్యుపై చేసుకునేసరికల్లే మన వియత్నాం యూనిఫికేషన్ అనేది జరిగింది ఈ వియత్నాంలో. ఇప్పుడు 1975 ఏప్రిల్ 30న. నెక్స్ట్ ఇప్పుడు మనం నైజీరియా గురించి చెప్పుకుందాం. నైజర్ అనే ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్లో పాపులేషన్ ఎక్కువగా ఉండడంతో ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజలను అందరినీ కూడా తీసుకొచ్చి నైజీరియా అనే ఒక కంట్రీగా ఫామ్ చేశారు. దీంట్లో వీళ్ళు 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటిదంటే యూరోబా, సౌత్ వెస్ట్లోనేమో యూరోబా ఉంది, సౌత్ ఈస్ట్లోనేమో ఈబో ఉంది, హొసో ఫులాని అనే ఒక ప్లేస్ ఇది నార్త్లో ఉంది. ఈ హాయ్ ఐఎమ్ లక్ష్య. ఇవాళ మనం క్లాస్ 10th చాప్టర్ 13 నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ద కాలనీస్ గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలో మనం నైజీరియా గురించి చెప్పుకుందాం. నైగర్ రివర్ ఉంది. ఈ నైగర్ రివర్లో పాపులేషన్ ఎక్కువగా ఉండడంతో నైగర్ రివర్ దగ్గర ఈ పాపులేషన్ అందరినీ కూడా తీసుకొచ్చి అంటే ఈ పాపులేషన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి నైజీరియా అనే ఒక కంట్రీని బ్రిటిషర్స్ నైజీరియా అనే ఒక కంట్రీని ఫామ్ చేశారు. ఈ నైజీరియాని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో హోసో ఫులాని, నార్త్లోనేమో హోసో ఫులాని, సౌత్ వెస్ట్లోనేమో యూరోబా, ఇంకా సౌత్ ఈస్ట్లోనేమో ఈబో అనే ఈ 3 పార్ట్స్ కూడా వీళ్ళు డివైడ్ చేశారు. ఈ నైజీరియా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఈ నైజీరియా ఉంది. నెక్స్ట్ ఈ నైజీరియాలో నేచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండడంతో యూరోప్ వాళ్ళు ఏమనుకున్నారంటే నైజీరియాని ఆక్యుపై చేసుకుంటే బాగుంటుంది, ఎట్లా మన కంట్రోల్లోకి రావాలి అని ఈ యూరోప్ వాళ్ళు కూడా అనుకున్నారు. 16th century 16వ శతాబ్దంలో ఏమైందంటే ఈ నైగర్ రివర్ దగ్గర కొంతమంది స్లేవ్స్ ఉన్నారు. ఈ స్లేవ్స్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ స్లేవ్స్ని యూరోప్ వాళ్ళకి అమ్మేసేవాళ్ళు. 19th centuryలో ఏమైందంటే ఇట్లా అమ్మొద్దు అని ఈ స్లేవ్స్ని అమ్మడాన్ని అబాలిష్ చేసేసారు. నెక్స్ట్ 1861లో ఇప్పుడు
1861లో నైగర్ రివర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని కోస్టల్ అంటే సైడ్స్ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని అవి బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వెస్ట్ ఆఫ్రికాలో లావోస్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ని బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేషన్కి, ఎడ్యుకేషన్కి, ఇంకా ట్రేడ్కి ముఖ్యమైన ప్లేస్ లెక్క వీళ్ళు అడ్మినిస్ట్రేషన్కి లేక ట్రేడ్కి లేకపోతే ఎడ్యుకేషన్కి ఈ లావోస్ అనే ప్లేస్ని ఈ బ్రిటిషర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. కోకో ఇంకా పామ్ ఆయిల్, ఈ కోకో ఇంకా పామ్ ఆయిల్ ఇక్కడ నైజీరియాలో కోకో ఇంకా పామ్ ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది. అంటే ఈ కోకో ఇంకా పామ్ ఆయిల్ నైజీరియాలో ఎక్కువగా దొరుకుతుంది అని అనుకొని వీళ్ళు ఏం చేస్తారు, వేరే కాలనియల్ పవర్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, అవి మా దగ్గర నుంచి మాకు నైజీరియా మాకు వస్తే మేము నైజీరియాని ఆక్యుపై చేసుకుంటే ఎంత బాగుంటుంది, లేకపోతే నైజీరియా మా కంట్రోల్లోకి రావాలని కాలనియల్ పవర్స్ కంట్రీస్ కూడా అనుకున్నారు. నెక్స్ట్ ఏమైందంటే మన ఇండియాలో అప్పట్లో బ్రిటిషర్స్ వాళ్ళు మన ఇండియాలో డివైడ్ అండ్ రూల్ పాలసీని పెట్టినట్లు నైజీరియాలో కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీని వీళ్ళు పెట్టారు. ఈ నైజీరియాలో డివైడ్ అండ్ రూల్ పాలసీని ఈ నైజీరియాలో కూడా పెట్టారు. ఈ నైజీరియా ప్రజలు ఏమన్నారంటే మాకు ఈ పాలసీ వద్దు, డివైడ్ అండ్ రూల్ మాకు వద్దు, వి నీడ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్, మాకు డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలి అని వీళ్ళు ఫైట్ చేశారు. డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలంటే ఫస్ట్ ఈ బ్రిటిషర్స్ని పంపించేయాలి, ఇప్పుడు కంట్రీ నుంచి బ్రిటిషర్స్ వెళ్ళగొట్టాలి అనుకొని వీళ్ళు ఫస్ట్ పొలిటికల్ పార్టీ తయారైంది. ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఏంటిదంటే NNDP అంటే నేషనల్ నైజీరియన్ డెమోక్రటిక్ పార్టీని వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. 1923న ఈ పార్టీ ఫామ్ అయింది. హెర్బర్ట్ మొకేల్ ఈ హెర్బర్ట్ మొకేల్ ఈ పార్టీని ఫామ్ చేసిండు. 1923, 28 ఇంకా 30 మధ్య జరిగిన ఎలక్షన్స్లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఎక్కువగా ఓట్లు కూడా NNDPకి ఎక్కువగా ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే ఎన్నంది అజికవే. ఎవరు? ఎన్నంది అజికవే. ఈయన ఏం చేసిందంటే ఈయన ఒక మూమెంట్ స్టార్ట్ చేసిండు. అదేంటిదంటే నైజీరియన్ యూత్ మూమెంట్ని ఎన్నంది అజికవే స్టార్ట్ చేసిండు. 1944లో హెర్బర్ట్ మొకేల్ ఇంకా ఎన్నంది అజికవే వీళ్ళిద్దరు కలిసి ఒక పార్టీని ఫామ్ చేశారు. అదేంటిదంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియన్ టు ద కెమెరూన్స్ అనే ఒక పార్టీని ఎన్నంది అజికవే ఇంకా హెర్బర్ట్ మొకేల్ 1944లో ఈ పార్టీని నిర్మించడం జరిగింది, అంటే ఫామ్ చేశారు. నెక్స్ట్ ఏంటిదంటే వీళ్ళిద్దరు కలిసి ఫామ్ చేశారు. నెక్స్ట్ ఏమైందంటే మనకి గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. మనకి ఆల్రెడీ తెలుసు గ్రేట్ డిప్రెషన్ ద్వారా అప్పట్లో చాలా కంట్రీస్ కూడా ఎకనామికల్గా లాస్ అయింది. అందులో వియత్నాం కూడా ఎకనామికల్గా నష్టపోయింది. అంతే ఈ నైజీరియా కూడా ఎకనామికల్గా చాలా నష్టపోయింది. ఈ నైజీరియా మళ్ళీ బ్రిటిషర్స్కి అగ్రెసివ్గా ఫైట్ చేశారు. ఆ తర్వాత 1945లో ఈ నైజీరియా ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే నైజీరియా ప్రజలు వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేశారంటే నైజీరియా ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. ప్రజలు ఇంకా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళందరూ కలిసి వీళ్ళు 1945న వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. నెక్స్ట్ వీళ్ళు రీజనల్ పార్టీస్ని వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. ఏ పార్టీస్? రీజనల్ పార్టీస్ని ఫామ్ చేసుకున్నారు. 1950స్లో ఈ రీజనల్ పార్టీస్ని ఫామ్ చేసుకున్నారు. అవేమేంటి అంటే ద కన్జర్వేటివ్ పీపుల్ కాంగ్రెస్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది నార్త్లో ద కన్జర్వేటివ్ నార్థన్ పీపుల్ కాంగ్రెస్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదేం పార్టీ? అగైన్ ద కన్జర్వేటివ్ నార్థన్ పీపుల్ కాంగ్రెస్. అదే ఈస్ట్లోనేమో వీళ్ళు ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈస్ట్లోనేమో ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా టు ద కెమెరూన్స్ అనే ఒక పార్టీని ఈస్ట్లో ఏర్పాటు చేసుకున్నారు. అదే వెస్ట్లోనేమో ద యాక్షన్ గ్రూప్ అనే ఒక పార్టీని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ద ఇండిపెండెన్స్ అండ్ వీక్ డెమోక్రసీ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ద ఇండిపెండెన్స్
అండ్ ద వీక్ డెమోక్రసీ. ఇది ఇందులో ఏమైందంటే మనకి 1963 అక్టోబర్ 1న నైజీరియా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1963 1963 అక్టోబర్ 1న వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. కానీ వీళ్ళకి సరిగ్గా రూల్ చేసుకోవడం రాలేదు. ఓకే, వాళ్ళకి డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి నైజీరియా పీపుల్కి రాలేదు. రాకపోయేసరికి వెళ్ళే ఏమైందంటే వీళ్ళకి మంచిగా రూల్ చేసుకోవడం రాలేదు. తర్వాతకి వీళ్ళకి ఈ నైజీరియాని రూల్ చేయమని మిలిటరీ వాళ్ళు అపాయింట్ చేశారు. మిలిటరీ రూల్ని స్టార్ట్ చేశారు. ఈ మిలిటరీ వాళ్ళు సరిగ్గా రూల్ చేయలేదు. వీళ్ళు బ్రైబ్స్ తీసుకున్నారు, అంటే లంచాలు తీసుకున్నారు ప్రజల నుంచి. ఇంకా ఈ మిలిటరీ వాళ్ళు హ్యూమన్స్ అందరినీ కూడా ఈక్వల్గా చూడకుండా డిస్క్రిమినేషన్ చేశారు. కాబట్టి ఈ విధంగా ఈ మిలిటరీ వాళ్ళు అసలుకి మంచిగా చూసుకోలేదు ఈ నైజీరియా ప్రజల్ని. నెక్స్ట్ మిలిటరీ రూల్కి సపోర్ట్ ఇచ్చిన కంట్రీ ఏంటిదంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఈ మిలిటరీ రూల్కి సపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటిదంటే 1999లో డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఎప్పుడు 1999లో డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఇక్కడ నైజీరియాలో ఫామ్ చేసుకున్నారు. 1950స్లో 1950 సంవత్సరం 1950స్లో ఏమైందంటే ఈ డెమోక్రటిక్ మనం ఎప్పుడు 1990 డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకున్నాం. 1950s ఏమైందంటే నైజీరియాలో కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ 1950స్లో ఇక్కడ నైజీరియా లెవెల్కి సరిహద్దు ప్రాంతంలో మనకి ఎక్కువగా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయని వీళ్ళకి తెలిసింది. కాబట్టి ఈ ఆయిల్ రిసోర్సెస్ని డచ్చల్ కంపెనీ వాళ్ళని తవ్వకాలు చేయండి అని డచ్చల్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పారు. ఈ డచ్చల్ కంపెనీ వాళ్ళు ఎకనామికల్గా ఎఫెక్ట్ అవుతుందో లేదో అని ఆలోచించకుండా, ఎకనామికల్గా ఏం ఎఫెక్ట్ ఉంటుందని ఆలోచించకుండా వాళ్ళు అక్కడ ఆయిల్ తవ్వకాలని ఆయిల్ తవ్వకాలని స్టార్ట్ చేశారు. అటు పక్కనున్ననే పక్కనున్న కొంత ప్లేస్ ఒక ఫారెస్ట్ ఉంది దాని పక్కన. అదేంటంటే మాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ మాంగ్రోవ్ అనే ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ మాంగ్రోవ్ ఫారెస్ట్ అనే ఫారెస్ట్ ఉంది. ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఏమైందంటే అక్కడ కొంచెం వేస్ట్ ఆయిల్ ఉంది. ఈ వేస్ట్ ఆయిల్ ఆ మాంగ్రోవ్ ఫారెస్ట్లోకి వెళ్ళడం ద్వారా ప్లాంట్స్కి ఆయిల్ మంచిదా, వాటర్ మంచిదా? వాటర్ మంచిది. కాబట్టి ప్లాంట్స్కి ఏం మంచిది? వాటర్ మంచిది. వాటర్ మంచిది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయిల్ వస్తే డిఫారెస్టేషన్ అయింది. కాబట్టి ప్లాంట్స్ నష్టపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేసి యానిమల్స్ కూడా నష్టపోయింది. చాలా కాలం అందరూ కూడా నష్టపోయారు. దేని ద్వారా? ఈ వేస్ట్ ఆయిల్ స్ప్రెడ్ అవ్వడం ద్వారా. నెక్స్ట్ ఈ ఆయిల్ ద్వారా ఆయిల్ స్ప్రెడ్ అయింది అనుకున్నాం. ఈ ఆయిల్ వాటర్లో ఆయిల్ కలిసిపోవడంతో వాటర్లో ఆయిల్ కలిసిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి కూడా ఎఫెక్ట్ అయింది. అంటే అందులో ఆయిల్లో వాటర్ కలిసిపోవడంతో అందులో వాటర్ తాగిన ప్రజలకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. ప్రజలు ఏమన్నారంటే మా డెల్టా ప్రజల్ని మీరు ఆలోచించండి, మమ్మల్ని మీరు కొంచెం ఆలోచించండి, మాకు కనీసం కొంచెం కంపెన్సేషన్ కూడా కావాలి, కంపెన్సేషన్ కల్పించండి, ఇవ్వండి అని వీళ్ళు ఫైట్ చేశారు. కెన్ సారో వివాని ఈయన ఏం చేసిండంటే ప్రజలకి సపోర్ట్ ఇచ్చి ఫైట్ చేసిండు. కెన్ సారో వివాని. ఓకే, ఈయన ఈ ప్రజలకి సపోర్ట్ ఇచ్చి ఫైట్ చేసిండు. ఇంకా మిలిటరీ రూల్కి ఎగ్నెస్ట్ ఫైట్ చేసింది కాబట్టి మిలిటరీ వాళ్ళు కెన్ సారో వివానిని లించ్ చేశారంటే ఎగ్జిక్యూట్ చేసేసారు, ఉరిదీసి చంపేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం డెమోక్రటిక్ గవర్నమెంట్ని 1999లో ఫామ్ చేశారు. డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కూడా వీళ్ళ మధ్య గొడవ జరుగుతూనే ఉంది. This is about national liberation movement in the colonies. Thank you. Bye.